వైష్ణవత. అయోధ్య పూర్తయింది, కాశీ మధుర బాకీ ఉంది. ఇక వాటిని వెంటనే పూర్తి చేసుకోవడమే మనందరి లక్ష్యం, మనందరి నినాదం, మనందరి ఆకాంక్ష అంటూ యావత్ ప్రపంచంలోని హిందువులంతా చైతన్యమయ్యారు. చూస్తుండగానే రాముల వారి ప్రతిష్ట అవ్వగానే రామరాజ్యం వచ్చిందా అన్నట్టుగా జ్ఞానవాపికి సంబంధించి కోర్టు తీర్పు అనేది ఒక్కసారిగా అమృతం తాగినంత ఆనందాన్ని ఇచ్చింది. జ్ఞానవాపిలో కూడా పూజలు కార్యక్రమం కావడం, ఆ పూజలను అడ్డుకోవడానికి అక్కడ మసీదు కమిటీ ప్రయత్నం చేయడం, దాన్ని సుప్రీంకోర్టు ఇది మాది కాదు హైకోర్టుకి వెళ్ళడం అని చెప్పడం, సర్వేకి సంబంధించిన ప్రతి వివరాలు పక్కా ఉండడం, ఇప్పటికీ ఓపెన్ అయిన 2 రోజుల్లోనే 2 లక్షల పైచిలకు భక్తులు దర్శనం చేసుకోవడం, ఒక్కసారిగా ఎంత చైతన్యం అయిపోయింది హిందూ సమాజం అని కొన్ని కుహాన శక్తులు భయపడేలాగా ఈరోజు భారతదేశంలో ఇక మధుర సంగతి ఏంటి అనే ఆలోచన మొదలైంది. అయితే మధురలోనే కూడా అతి త్వరలోనే పూజా కార్యక్రమాలు ప్రారంభం కాబోతున్నాయట. ఒక ఆర్టీఐ కార్యకర్త వేసిన ఆర్టీఐ యాక్ట్ తో చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయట. దీనికి సంబంధించి నాకు సోషల్ మీడియాలో కొంత సమాచారం దొరికింది, దాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేయబోతున్నాను. ఎందుకంటే అయోధ్య అయిపోయింది, జ్ఞానవాప్ అయిపోయింది, మధుర బాకీ ఉంది. శ్రీకృష్ణుడి జన్మస్థలంలో మళ్ళీ ఎప్పుడు అంగరంగ వైభవంగా పూజలు జరగబోతాయంటూ యావత్ ప్రపంచంలోని హిందూ ధర్మాన్ని నమ్మిన ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఈ అంశం మీ అందరికీ చాలా సంతోషాన్ని ఇస్తుంది అనే కారణంతో ఈ వీడియో చేస్తున్నాను. ఇక షాహీ ఈద్గా ఈ మసీదు వివాదం మనందరికీ తెలిసిందే. నేను వీటిని మసీదు అనడానికి ఇష్టపడను, ఇవి ఒక వివాదాస్పద కట్టడాలు అని మాత్రమే అంట. ఔరంగజేబ్ చేసిన విధ్వంసకు ప్రతీకలు ఇవన్నీ. హిందూ ధర్మం మీద, హిందూ దేవాలయాల మీద ఔరంగజేబ్ చేసి ఆ దేవాలయాలను కూల్చి ఇలాంటి వివాదాస్పద కట్టడాలు, ఎందుకు వివాదాస్పద కట్టడాలు అని వీటి గురించి మాట్లాడుతూ ఉంటారంటే, ఇక్కడ ఈ కట్టడం జరగకపోతే ఈ వివాదమే వచ్చేది కాదు, భారతదేశంలో ఈ గొడవ ఉండేదే కాదు, ఇంత విలువైన కోర్టు సమయం వృధా అయ్యేదే కాదు. అలాంటి వివాదాస్పద కట్టడం కట్టబట్టే కదా ఈరోజు ఇంత వివాదాస్పదమైంది. అందుకే వీటిని చాలా మంది వివాదాస్పద కట్టడాలు అంటారు. అందుకే నేను కూడా వాటిని వివాదాస్పద కట్టడం అనే చెప్తున్నా. ఇక మొత్తానికి షాహీ ఈద్గా వివాదాస్పద కట్టడం గురించి మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ ఈ ఏమంటారు వివాదాస్పద కట్టడంకి సంబంధించి కీలకమైన ఆధారాలు లభ్యమైనట్టుగా కూడా తెలుస్తోంది. కోర్టులో విచారణ ఉండగానే ఒక ఆర్టీఐ కార్యకర్త కీలక సమాచారాన్ని సేకరించారంత సమాచారం. మధురపై ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్న ఒక కీలక సమాచారం బయటకు వచ్చినట్టుగా సోషల్ మీడియాలో అయితే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఏంటి అని అంటే, అది మధురలో ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ ఏ విషయాన్ని అయితే ఆర్టీఐ యాక్ట్ ద్వారా అడిగారో ఆ విషయాలు చెప్తున్నప్పుడు విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయట. దీనికి సంబంధించి ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా కొన్ని వివరాలను చెప్పింది. అది ఇప్పుడు నేను చెప్తా చూడండి. ఈద్గా షాహీ ఈద్గా మసీదు ఒకప్పటి దేవాలయాన్ని కూల్చే కట్టారు. షాహీ ఈద్గా అనే కట్టడం ఒకప్పటి దేవాలయాన్ని కూల్చి కట్టారు అనే విషయము ఆర్టీఐ దాఖలు చేసినప్పుడు సంచలనంగా బయటపడిందట. మధురలోని శ్రీకృష్ణుడి మందిరాన్ని కూల్చి మసీదును, షాహీ ఈద్గా మసీదును నిర్మించారని వెల్లడైనట్టుగా తెలుస్తోంది. ఔరంగజేబు ఈ మసీదు నిర్మాణానికి ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఔరంగజేబు భారతదేశం మీద దండెత్తాడు. భారతదేశంలోని సనాతన ధర్మానికి సంబంధించిన అనేక ఆనవాలను కూల్చే ప్రయత్నం చేసిండు. కూల్చేయడంతో పాటు అక్కడ వివాదాస్పద కట్టడాలు కట్టి రాబోయే రోజుల్లో వివాదాలకు కారణమయ్యేలాగా చేసిండు. అసలు ఈయన ఒక రాజా. గత కొన్ని రోజుల క్రితం ఈయన చరిత్రను పుస్తకాల్లో పెట్టి మరీ చదివించింది గప్పటి ప్రభుత్వం. మరి గప్పటి ప్రభుత్వానికి ఈయనెంత గొప్ప మహానుభావుడిగా ఎట్లా కనిపించింది అన్నది నాకు అర్థం కాలేదు. నా దృష్టిలో ఉగ్రవాదులు, తీవ్రవాదుల కంటే కూడా డేంజరస్ ఫెలో ఔరంగజేబు అనిపిస్తోంది. ఎందుకంటే కనిపిస్తోంది ఉగ్రవాదులు, తీవ్రవాదులకు చిన్నప్పటి నుంచి మొదల్లో చొప్పించి దేశం మీద దాడులు చేయమని చెప్తారు. కానీ ఈయన ఉన్న ధర్మాన్ని నాశనం చేసుకుంటూ ముందు తరాలు కూడా కొట్టుకోవాలి అని చెప్పి వివాదాస్పద స్థలాలు కట్టిండు. ఈయన చరిత్ర అరే నేను కూడా ఒకప్పుడు చదువుకున్నా కదా అని ఇప్పుడు ఫీల్ అవుతున్నా. అప్పుడు ఈయన చరిత్ర గురించి ఎగ్జామ్స్లో రాయకుండా ఫెయిల్ అయినా పెద్ద బాధ అనిపించేది కాదేమో. ఈయన చరిత్ర చదివి మరి ఎగ్జామ్స్లో ఈయన గురించి వచ్చిన క్వశ్చన్లు రాసి మరి పాస్ అయ్యి వచ్చిన. అది మన తప్పు కాదు, ప్రభుత్వం తప్పు. ఎవరి చరిత్రను ప్రజలకు తెలియజేయాలి, ఎవరి చరిత్రలో నుంచి తొలగించాలి అనేది మర్చిపోయి ఒకప్పటి ప్రభుత్వం
తెలియజేయాల్సిన వాళ్ళ చరిత్రను, వీర సావర్కర్ లాంటి వాళ్ళ చరిత్రలను కనుమరుగు చేసి ఔరంగజేబు, టిప్పు సుల్తాన్ లాంటి వాళ్ళ చరిత్రలను మన మెదడులోకి చొప్పించే ప్రయత్నం చేసింది. ఇప్పుడు ఒక్కొక్కటిగా వీళ్ళు చేసిన విధ్వంసం బయటకు వస్తుంటే ఏమంటారు, రక్తం ఉడికిపోతుంది అంటారు చూసిండ్రు, అట్లా చాలా మంది రక్తం ఉడికిపోతుంది. ఉత్తరప్రదేశ్ మెయిన్పురి అజయ్ ప్రతాప్ సింగ్ మధురలోని దేవాలయం మొదలు దేశవ్యాప్తంగా ఉన్న ఇలాంటి వివిధ కట్టడాలకు సంబంధించి ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాకు ఆర్టీఐ ద్వారా సమాచారం కోరాడు. ఏఎస్ఐ ఆగ్రా చారిత్రక రికార్డులకు ఉదాహరణగా చెప్తూ సమాచారం ఇచ్చారు ఈయనకి. బ్రిటిష్ పాలనలో 1920లో అలహాబాద్ నుంచి ప్రచురించబడిన గెజిట్ ఉత్తరప్రదేశ్లోని వివిధ జిల్లాలో 39 స్మారక చిహ్నాల జాబితా చేసింది. ఇది కత్రా మట్టి దిబ్బపై ఉన్న కేశవ్ దేవ్ దేవాలయ స్థానంలో మసీదుగా మార్చబడింది అంటూ పేర్కొంది. 37వ నెంబర్లో కత్రా కేశవ్ దేవ్ భూమిలో శ్రీకృష్ణ జన్మస్థలాన్ని పేర్కొంది. ఏఎస్ఐ ఆగ్రా చారిత్రక రికార్డులకు సంబంధించి ఉదాహరణ చెప్తూ కూడా దీనికి సంబంధించి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఎవరైతే అజయ్ ప్రతాప్ సింగ్, ఈయన మధురదే కాదు దేశంలో ఇలా ఏవైతే వివాదాస్పద కట్టడాలు ఉన్నాయో వాటికి సంబంధించిన అనేక ఆలయాల విషయంలో కూడా ఆర్టీఐ యాక్ట్ కోరారట. అజయ్ ప్రతాప్ సింగ్ గారు మీకు అందరికీ హిందూ ధర్మాన్ని నమ్మిన ప్రతి ఒక్కళ్ళు కూడా రుణపడి ఉంటారు. మనస్ఫూర్తిగా వాళ్ళందరి తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఎందుకు అనంటే ఎవరో ఒకరు ఒక అడుగు ముందుకేస్తే తప్ప నిజాలు బయటికి రావు. అజయ్ ప్రతాప్ సింగ్ ఒక పక్క నుంచి ఆలయాల కోసం పోరాడుతున్న వాళ్ళ విషయంలో చూసాము, చాలా మందికి ఉగ్రవాదులు మిమ్మల్ని చంపేస్తామని, మిమ్మల్ని ఏదో చేస్తామని బెదిరింపు లెటర్స్ రాయడము, బెదిరింపు కాల్స్ చేయడం చేస్తున్నా కూడా పోతే ఏమైంది గుప్పెడు ప్రాణం, కానీ బ్రతికి పోరాడితే ఒక చరిత్రను బయటికి తీయగలుగుతాం అని వీళ్ళు చేస్తున్న సాహసం ఉంది చూసిండ్రా. మనందరం కూడా మనస్ఫూర్తిగా అజయ్ ప్రతాప్ సింగ్ ఈ విషయంలో కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇంత పెద్ద విషయం ఈరోజు బయటికి వచ్చి మధుర కూడా మనదే, అతి త్వరలోనే పూజలు చేసుకోబోతున్నాం అనే సంతోషాన్ని కలగడానికి కారణమైన ఈ వ్యక్తికి ఖచ్చితంగా హిందూ సమాజం మొత్తం కూడా రుణపడి ఉండాలి అని కూడా కోరుకుంటున్నాను. ఏదేమైనా కానీ బ్రిటిష్ పాలనలో 1920లో అలహాబాద్ నుంచి ప్రచురించబడిన గెజిట్ ఉత్తరప్రదేశ్లోని వివిధ జిల్లాల్లో 39 స్మారక చిహ్నాల జాబితాను చెబుతూ ఇది కత్రి కేశవ్ దేవ్, కత్రి దిబ్బ మీద కేశవ్ దేవ్ అంటే శ్రీకృష్ణుడు, ఆయనకు సంబంధించిన ఆలయమే, ఆయన భూమే ఇది అంటూ పురావస్తు శాఖ నుంచి ధృవీకరణతో ఇది రావడంతో పురావస్తు శాఖ నుంచి ఇది వచ్చింది. ఇది ఏమని కత్రి కేశవ్ దేవ్దే ఇది, దీని మీద ఔరంగజేబు దాడి చేసి ఒక వివాదాస్పద కట్టడాన్ని కట్టారు అని. ఇది రాగానే వెంటనే శ్రీకృష్ణ జన్మభూమి తరపు ఎవరైతే న్యాయవాది ఉన్నారో మహేంద్ర ప్రతాప్ సింగ్ ఈ కీలకమైన సాక్ష్యాన్ని హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టులో కూడా ఫిబ్రవరి 22న ఈ మంత్ ఫిబ్రవరి 22న సమర్పించాలి అని ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. అంటే ఫిబ్రవరి 22న కనుక ఇవి సమర్పిస్తే ఖచ్చితంగా దీన్ని మళ్ళీ సర్వేకి ఇస్తారు. ఏ సర్వేకి ఇస్తారు? దీనికి సంబంధించి పూర్తి సర్వే ఆధారాలను పట్టుకురమ్మని, పక్కాగా ఉన్నాయా లేదా చూడమని చెప్తారు. అదే కనుక జరిగితే మరి కొన్ని రోజుల్లో, నెలలు కూడా కాదు, మరి కొన్ని రోజుల్లోనే ఎక్కడైతే శ్రీకృష్ణుడు జన్మించాడో, ఇది ఇందాక నేను చెప్పా కదా, కేశవ్ దేవ్ అనే ప్రదేశాన్ని శ్రీకృష్ణుడు జన్మించిన ప్రదేశంగా అక్కడ ప్రజలంతా విశ్వసిస్తారు కదా, అది నిజం. అక్కడ ఆలయాన్ని కూల్చేసి మసీదును కట్టారు అని ఆర్టీఐ యాక్ట్ ద్వారా వచ్చిన సమాచారంతో అందరిలో ఒక్కసారిగా ఆనందం ఉప్పొంగుతోందట. అందుకే దీనికి సంబంధించిన ఆధారాలు అటు హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టులో కూడా ఫిబ్రవరి 22న సమర్పించాలని చూస్తున్నారట. ప్రభుత్వ గెజిట్ మరియు సర్వే ఆధారాలు పక్కాగా ఉన్నాయని, భవిష్యత్తులో మళ్ళీ ఏదైనా ఏఎస్ఐ లాంటి పెద్ద పెద్ద సర్వేలకు అప్పచెప్పినా కూడా ఈ ఆధారాలు వాటికి చాలా యూజ్ అవుతాయి. అంటే తొందరగా నిజాన్ని బయటకు తీయడానికి ఈ ఆధారాలు యూజ్ అవుతాయని వాళ్ళు భావిస్తున్నారట. మధురలోని కేశవ్ దేవాలయం సుమారు 5000 సంవత్సరాల నాటి పురాతన దేవాలయంగా కూడా వీటి ద్వారా నిరూపితమైంది. చూడండి, 5000 సంవత్సరాల క్రితం నా ధర్మం ఉంది, 5000 సంవత్సరాల క్రితమే నా ధర్మ ఆధారాలను ముందు తరాలకు ధర్మం గొప్పతనాన్ని తెలియజేయడానికి నిర్మాణాలు అయినాయి. వాటిని మధ్యలో వచ్చి ఇలాంటి ఔరంగజేబు లాంటి చెత్త రాజులు కూల్చే ప్రయత్నం చేస్తే ఎప్పటికైనా నిజం నిర్భయంగా బయటకు వస్తుంది కదా, అట్లే బయటకు వచ్చినట్టు కనిపిస్తోంది. ఔరంగజేబు 1670లో కేశవ్ దేవాలయాన్ని కూల్చడానికి ఉత్తర్వులు జారీ చేసి షాహీ ఈద్గా మసీదును నిర్మించారని తెలుస్తోంది. 1670లో కేశవ్ దేవాలయాన్ని కూల్చేయమని ఔరంగజేబే ఉత్తర్వులు జారీ చేసినట్టుగా కూడా ఒక వార్త అయితే హల్చల్ చేస్తోందట. దీనికి సంబంధించి మొత్తం మధురలో 13.37 ఎకరాల భూమి యాజమాన్య హక్కుల చట్టం కోసం ఈ వివాదం మొత్తం తిరుగుతుందనే విషయం మనకు తెలిసిందే. ఏదేమైనా కూడా మొన్నటి వరకు అయోధ్య అయిపోయింది, కాశీ మధుర బాకీ ఉంది అనుకున్నాం. ఆ తర్వాత అయోధ్య కాశీ అయిపోయింది, మధుర మాత్రమే బాకీ ఉంది అనుకున్నాం. కాదు, అయోధ్య కాశీ మధుర ఒకే సంవత్సరంలో మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకొచ్చాయని త్వరలోనే
ఏమంటారు మాట్లాడుకుంటాము. వీటిని ఇన్స్పిరేషన్గా తీసుకొని మరిన్ని ఆలయాలలో ఎక్కడైతే లైక్ తెలంగాణలో కూడా నేను ఈ మధ్య సోషల్ మీడియా చూశాను, వేములవాడలో అక్కడ లోపల ఉన్న మసీదుకు సంబంధించి ఒక వార్త అయితే సోషల్ మీడియాలో విన్నా. దానికి సంబంధించి నాకు పూర్తి సమాచారం తెలియదు. తెలిసిన తర్వాత అది కూడా వీడియో చేసి పెడతా. ఎవరైతే ఒక పురాతన కాలంలో అక్కడ ఉన్న ఆలయం శివుడి విగ్రహం మీద మూత్రం పోసారో ఒక ముస్లింకి సంబంధించిన వ్యక్తి, ఆయనకు సంబంధించిందే ఈ మసీద్ అని పూర్తిగా నాకైతే తెలియదు. ఇది సోషల్ మీడియాలో అయితే వార్త అవుతుంది. ఖచ్చితంగా ఏవైతే ఇవి ఒకప్పుడు రాజులు ధర్మాన్ని నాశనం చేసి మత వ్యాప్తి చేయడం కోసం నిర్మించిన వివాదాస్పద కట్టడాలు ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించి కూడా పటాపంచలైపోయి ధర్మంతో మరొక్కసారి భారతదేశం అనేది సనాతన ధర్మం మీద ఏర్పడింది. ప్రతి దగ్గర కూడా ప్రూవ్ అవుతుందని మిగిలిన అన్ని ఆలయాలు ఎక్కడైతే ఇలాంటి వివాదాస్పద కట్టడాలు ఉన్నాయో వాటన్నిటిని తొలగించేసుకొని అక్కడ మళ్ళీ ఆలయాలకు పూర్వ వైభవం తీసుకొచ్చి పూజా కార్యక్రమాలు జరుగుతాయనే ఒక ధైర్యాన్ని ఈరోజు ఏంటో రాముల వారి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది, రామరాజ్యం వచ్చినట్టు ధర్మానికి సంబంధించి ఒక్కొక్క విజయం సాధిస్తున్నాం. అలాగే జ్ఞానవాపి అయిపోయింది, మధురకు సంబంధించి ఆధారాలు కూడా వచ్చాయట, అవి చాలా కీలకంగా మారబోతున్నాయంటూ కూడా వార్తలు అయితే హల్చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో ఉన్న మిగిలిన వివాదాస్పద కట్టడాల విషయంలో కూడా త్వరలోనే ఒక స్పష్టత వస్తుంది అని కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. హిందూ సమాజం అంతా ఐక్యమైంది, పోరాటం చేస్తుందని. ఈ ఐక్యత ఎప్పుడు ఇలానే ఉండాలి, ఎందుకంటే ఈ ఐక్యత హిందూ ధర్మాన్ని మనం కాపాడడానికి కాదు, మనల్ని మన ముందు తరాలని ఆ ధర్మం కాపాడడానికి. అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీ అందరి సపోర్ట్ చాలా 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 ముఖ్యమనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. జాయిన్ అనే బటన్ కనిపిస్తుంది, అందులో 1 to 4 లెవెల్స్ ఉంటాయి. ఏ లెవెల్లో అయినా మీరు మన ఛానల్కి సపోర్ట్ చేయొచ్చు. అలాగే స్క్రీన్ మీద మా అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీలాంటి వాళ్ళ సపోర్ట్ ఉంటే మన ఛానల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ఇంకా మేము గట్టిగా ప్రయత్నాలు చేస్తాము. మాకున్న సోర్స్లో మాకు దొరికే సోషల్ మీడియా సమాచారంతోనే మీకు అనేక రకాల విషయాలు తెలియజేస్తున్నాం. కొంత మేము మన ఛానల్ని ఆర్థికంగా పుంజుకునేలాగా చేస్తే ఆ ప్లేస్లలోకి వెళ్ళి వాస్తవాలను వెలుగు తేవడంలో కూడా ఎంత కష్టం ఎదురైనా సరే కష్టపడి ఇష్టపడి మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. దానికి కట్టుబడి ఉంటానని కూడా మాటిస్తున్నాను. స్టే విత్ us.